ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక సీన్ పండుతుందన్నమాట. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ న్యూ వీడియో. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే వాట్ ఇఫ్ అంటే తెలుగులో ఎలా ఉంటుంది అని. మనం ఒక సీన్ రాసుకొని దాన్ని వాళ్ళతో తీస్తే ఎలా ఉంటుంది అని అనుకునేది వాట్ ఇఫ్ అని అంటాం. సో ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి వాట్ ఇఫ్ అనే గురించి. సో ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చుతుంది. సో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లేట్ చేయకుండా ఇంకా వీడియోకి వెళ్ళిపోదామా? లెట్స్ గో. సో వాట్ ఇఫ్ అంటే ఏంటి? వాట్ ఇఫ్ అంటే ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్గా ఒక పెన్ని తీసుకున్నాం. ఈ పెన్ను ఒక మనిషిగా మారితే ఎలా ఉంటుంది అన్నదే వాట్ ఇఫ్. సో ఇంకొకటి వచ్చేసి నేను ఒక హీరోని అనుకున్నా. ఆ హీరో వచ్చేసి శర్వానంద్. సో హీరోయిన్ వచ్చేసి మీనాక్షి చౌదరి. వాళ్ళిద్దరితో ఒక రొమాంటిక్ అండ్ లవ్ అండ్ రొమాంటిక్ బ్యాక్డ్రాప్లో సినిమా తీస్తే ఎలా ఉంటుందని చెప్పి అనుకున్నా. ఇప్పుడు కాదు, ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ అనుకున్నా. వాళ్ళ ఫొటోస్ కూడా నేను ఒక మ్యాగజైన్లో, పేపర్ మ్యాగజైన్లో ఉంది. ఆ పేపర్లో చూసి ఇద్దరు స్మైల్ చేస్తున్నారు. సో ఆ పేపర్ మ్యాగజైన్ కట్ చేసుకొని నేను లోపల పెట్టుకున్నా. వాళ్ళని చూడంగానే వాళ్ళతో సినిమా తీసి ఎలా ఉంటుంది అని చెప్పి అప్పుడే ఆలోచించాను వాట్ ఇఫ్ అని. సో వాట్ ఇఫ్ అనే పదం ఇక్కడ ఇలా వాడతాం అన్నమాట. ఒక సీన్, ఒక స్క్రిప్ట్, మనం ఒక స్టోరీ రాసుకొని దాని తర్వాత ఒక స్క్రీన్ ప్లే రాసుకొని దాని తర్వాత డైలాగ్స్ మొత్తం అందులోనే రాస్తాం. సో ఇలా రాసుకున్న తర్వాత దాన్ని ఒక విజువలైజేషన్, మనం దాన్ని ముందే ఊహించాలి. ఆ సీన్ ఊహించిన తర్వాత దాంట్లో వాట్ ఇఫ్ అన్న పదాన్ని వాడండి. ఫర్ ఎగ్జాంపుల్గా ఒక హీరో వచ్చేసి హీరోయిన్ దగ్గరికి వస్తాడు. ఎక్కడికి? పార్క్కి రాగానే వాళ్ళు మాట్లాడుకుంటారు. సో వాళ్ళ పాస్ట్ గురించి, వాళ్ళ లవ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటే సడన్గా హీరోయిన్ వాళ్ళ ఫాదర్ వచ్చేయగానే తను స్టన్ అయిపోతుంది అనమాట హీరోయిన్. సో ఇక్కడ వాట్ ఇఫ్ అన్న పదం ఉంది, ఎలా ఉంటుంది అని. సో ఈ పదాన్ని వాడేసి మనం చాలా ఐడియాని సృష్టించవచ్చు. ఎంత ఇప్పుడు నేను చెప్పినట్టు నిజంగానే ఈ పెన్ అవ్వండి, లేదంటే నేను అనుకున్న హీరోయిన్ శర్వానంద్ అండ్ మీనాక్షి చౌదరి వాళ్ళ గురించి. సో వాళ్ళు కనుక ఛాన్స్ ఇస్తే నేను ఖచ్చితంగా ప్రూవ్ చేసుకుంటా. అంటే నేను ఏదో చిన్న వీడియోస్ చేస్తున్నా యూట్యూబ్లో అని చెప్పి మీరు అనుకుంటున్నారు. బట్ కాబట్టి ఏదో ఒక రోజు ఖచ్చితంగా నేను అనుకున్న గోల్ని రీచ్ అవుతానని నేను అనుకుంటున్నా. సో నా ఈ యొక్క ప్రయాణాన్ని మాత్రం ఎప్పటికాపునో నేను కంటిన్యూ చేస్తూనే ఉంటా. సో మీరు కనుక నన్ను సపోర్ట్ చేస్తే నేను ఫ్యూచర్లో మిమ్మల్ని గుర్తుపెట్టుకున్నా, పేరును గుర్తుపెట్టుకుంటా. సో ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీకు కనుక ఫిలిం మేకింగ్ గురించి లేదా సినిమాల గురించి, షార్ట్ ఫిల్మ్స్ కానీ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా సేమ్ ఇదే యూట్యూబ్ ఛానల్ నేమో డైరెక్టర్ విషయం అని ఉంటుంది. సో ఈ వాట్ ఇఫ్ అన్నదాన్ని చాలామంది చెప్పుండొచ్చు, బట్ కాకపోతే నాకు తెలిసింది నేను చెప్పాను. అంటే నాకు నా ఐడియాలజీ ప్రకారం ఎలా ఉంటుందని చెప్పాను అంతే, కాపీ చేయలేదు. బట్ నేను ఊహించుకొని ఎలా ఉంటుందని చెప్పి అనుకున్నా అంతే. ఈ వీడియోలో తప్పులు ఉంటే క్షమించండి. సో నాకన్నా బెటర్గా చాలామంది చెప్పుండొచ్చు, బట్ కాకపోతే నేను చిన్నగా ఇప్పుడే నేర్చుకుంటున్నా కాబట్టి ఇలా చెప్పాను. సో ఇది వాయిస్ ఈ వీడియో. సో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. సో వీడియో చూసినారు, సో మీ వీడియో ఎంతసేపు చూసినా కూడా ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం నన్ను ఎంకరేజ్ చేయండి. సో ఇది వాయిస్. థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్ అండ్ అంటిల్ ద నెక్స్ట్ వీడియో. బాయ్. నాకేమనిపిస్తే నేను చేస్తా. ఎవడేమనుకుంటున్నాడు నేను కేర్ చేయలేదు, వేల సార్లు చెప్పాను. కానీ డోంట్ టెల్ మీ వాట్ టు డూ.